ఫ్రెండ్స్ చూడండి నా ఫ్రెండ్స్ మటన్ పట్టుకొని వచ్చినారు చేయడానికి. మటన్ తీసుకొచ్చిన మటన్ ఈరోజు మటన్ వండుతుంది మా ఫ్రెండ్. ఇదిగా వీళ్ళిద్దరు అక్క చెల్లె. ఇది నా బెస్ట్ నా సీట్ ఆర్ట్. అన్ని ఎత్తిస్తా. ఎవరు వండుతారు? నువ్వు వండుతావు, నీ చెల్లి వండుతుందా? నేనే వండుతా. అంతేనా? చెల్లిని వండకే నేను వండుతా. నీకు వండనికి రాదు, ఏం రాదు. నేను ఉప్పు కారం ఎక్కువ వేస్తా, తినబుద్దే కాదు. నేను కాదు అంతలా ఉంది మరి ఉప్పు కారం తినకుండా. అవునే బాబు, అందుకే ఉప్పు కారం పెడదామని తింటే సగం చేయాలని. అందుకే కింద ఉన్నాయి ఉల్లిగడ్డ, కింద ఉన్నాయి ఉల్లిగడ్డ. పచ్చిమిర్చి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. 2 ఉల్లిగడ్డలు. ఎల్లిపాయ ఇదిగో దావే కింద కింద ఎల్లిపాయ. దేపో పచ్చిమిర్చి దేపో. మా ఫ్రెండ్ మటన్ బాగా చేస్తుందంట అండి, చూద్దాం. అల్లమా? అల్లం ఫ్రిడ్జ్ లో ఉందండి. అల్లం వద్దు కానీ ధనియాలా ధనియాల పొడి ఫ్రిడ్జ్ లో. మీ చెల్లికి ఫ్రిడ్జ్ లో. మటన్ లో మసాలాలు, బిర్యానీ ఆకు, ధనియాలు, జీలకర్ర, లవంగం ముక్క, ఇలాచీలు, ఒక 10 మిరియాలు, గసగసాలు, వెల్లుల్లి, ఇవి మొత్తం వేయించుకోవాలి. ఏం చేస్తున్నావు సంజ? ఆనియన్ కట్ చేస్తున్న బంగారం. మటన్ ఆనియన్ వేస్తారని? వేస్తారే, ఆనియన్ అయిపోతే ఎట్లనే కర్రీ. ఎప్పుడైనా ఇంట్లో వంటలు చేస్తే తెలుస్తుంది, కూర్చొని ఏం తెలుస్తుంది. నేను వండి పెట్టడం, నీ తినడము. సన్నగా అయిపోతున్నావు నా వంటలు తిని కదా. నీ చెల్లి నా మీద లా ఉంది కదనే. మా చెల్లికి నాకు ఇష్టం లా ఉండడం. వంట తిని లావ్ అవుతుందా? ఇంకేమన్నా పెడుతున్నావా? అదేం తింటున్నావు అనుకుంటున్నావు? కాజు తింటుంది రోజు. కాజునా? కాజు తింటే లావ్ అవుతారా? రోజు కిలో తింటే లావ్ అవుతారు. ఇగో ఆనియన్ కట్ చేస్తున్నాను, పొడుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈయన సామాన్యంగా వేయాలి. ఇక మటన్ ఉంటుంది, ఇక మా పిల్లకి తినిపియాలి. మా చెల్లికి తినిపి. మా మరిది చూసి ఓ వదినో ఏం వదిన మీ చెల్లిని ఇంత లాభ చేసినామంటారు. ఇక అది ముందుగానే బర్రెలాగా ఉంది. మా చెల్లి బర్రెగా ఉంటేనే అంత నచ్చుతారే. అంతేనా? తీసుకున్నా మమ్మీ. ఇక ఆనియన్స్ కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. ఏమేమి వేస్తారు కొంచెం చెప్పు నా ఫ్రెండ్స్ కి. పొయ్యి మీద పెట్టుకో, ఇది సరిగా తొందరగా అవ్వదు. అవునా? ఆయిల్ వేసి, ఆయిల్ సరిపోవడానికి వేసుకోవాలి. ఆయిల్ వేసి దాంట్లో ఒక 2 ఇలాచీలు, లవంగాలు 2, ఇలాచీలు 2 వేసుకోవాలి. చెక్క వేసుకోవాలి. చెక్క ఉందా? బిర్యానీ ఆకు వేస్తున్నా ఒకటి. కొంచెం రెడ్ అయినాక ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ దంచడానికి దంచుకోవాలి ఆనియన్స్. కొంచెం ఎందుకట్లా? టేస్ట్ బాగుంటది. మిక్సీకి వేసుకోవచ్చు కదా. మిక్సీకి వేసి మెత్తగా అయిపోతాయి. కొంచెం లైట్ గా దంచిన మిర్చి, ఆనియన్, ఆకు, లవంగం, ఇలాచి. ఎల్లుల్లి గిట్ట ఒక దంచి వేస్తే టేస్ట్ బాగుంటది. వెల్లుల్లి గిట్ట బాగుంటది. ఎల్లుల్లినా ఒకటి వేసుకున్నాం, చిన్న ఎల్లుల్లి. ఆల్రెడీ దానికి వేసిన, ఇట్లా కారం వేసిన కానీ కొంచెం ఏంటంటే స్మెల్ కోసం. ఇది స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. నువ్వు కారం అప్పటికప్పుడు కొట్టుకుంటావా మటన్ కి? మన కారం పొడి ఉంటుంది కదా,
అది మిక్సీలో పట్టినామనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే రెండు ఇట్లా చూయించు. ఇట్లా నలుగొట్టుకోవాలి కొంచెం. ఆనియన్స్ రెడ్ కావాలి. రెడ్ అయినాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్, చిన్న సగం స్పూన్ వేస్తున్నా. ఓకే. పసుపు ఎక్కువ తినాలంటారు, నిజమేనా? అవును, పసుపు ఎక్కువ తినాలి. ఎందుకని? సాల్ట్ వేస్తున్నానే, సాల్ట్ ఓకే ఒక ఓకే స్పూన్ వేయాలి. ఓకే. సాల్ట్ అయిపోయింది, ఒక స్పూన్ వేసుకోవాలి. కరేపాకు ఇప్పుడు వేయద్దు, తర్వాత వేయాలి. ఓకే. ఓ మంచి కలర్ వచ్చింది, సూపర్ కలర్ వస్తుంది. మటన్ ఏమో హాఫ్ కేజీ మటన్, ఫ్రెష్ తెచ్చిన మటన్. అచ్చా అచ్చా. కడిగి పెట్టుకున్నా ఇది ఆల్రెడీ. ఓకే. మటన్ వేసేస్తుంది ఇప్పుడు, అయిపోయింది ఇది. ఓకే. ఇప్పుడేమో గిన్నె కుక్కర్ ఉడికాయింది. పెద్దగా ఉండాలి కుక్కర్. మేము ఉప్పు లేకుంటే బాగుంటుంది. వాటర్ లేదు కదా మళ్ళీ. మసాలా కారము వేసేద్దాం. ఘాట్ వస్తుంది. కలిసేటట్టు కలుపుకోవాలి. నీకు అన్ని కూరలు వస్తాయా? అన్ని కూరలు వస్తాయి, బాగా చేస్తుంది. సండే ఏం కర్రీ వండినవే అనాలి. చూసుకుంటేనే తెలిసిపోతుంది. కర్రీ బాగా వండుతాయి. బోటి అయితే ఇంకా బాగుంది. బోటి చారు వండుతా, చారు తెలంగాణ స్టైల్. కృష్ణ ఎట్లయిందో. ఎందుకు సైడ్కి పోయాడు? ఇది మొత్తం వేస్తే ఇట్లా ముక్కలు పట్టదు కారం. ఇట్లా కలిపోద్ది, ఇట్లా ఉండాలి. అది ఉడికి అది మంచిగా నీళ్ళు అవుతుంది. కొన్ని నీళ్ళు కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి. చాలు. కుక్కర్ మూత పెట్టేస్తా. కలపవా? కలపని, అదే అవుతుంది. ఇంకొక 15 minutes వెయిట్ చేద్దాం. ఎంత టైం పడుతుంది? అది ఒక 15 నిమిషాలు. 15 minutes వెయిట్ చేద్దాం. ముక్కమర ఆడుతుంది, ఆడుతుంది. సూపర్ వచ్చింది గ్రేవీ. హాయ్ ఫ్రెండ్స్, రండి, మటన్ అయిపోయింది, తిందాం. ఓకే. మా ఫ్రెండ్ మంచి వంటలు చేస్తుందంట. మీకు ఎవరికైనా వంటలు చేయాలి అంటే నాకు ఫోన్ చేయండి, ఇక నా ఫ్రెండ్ని తోలుకొస్తా. అవును, ఇక అదరాలిగా వంటలు ఆడుతుంది. చేస్తావని ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళి చేస్తావా? చేసి పెడతావా? ఓకే.
ఉప్పు తక్కువైందా? సరే కొంచెం సాల్ట్ వేస్తా. ఉప్పు తక్కువైంది. తిందాం ఇక వేడి వేడి అన్నం వేసుకొని. ఓకే కొంచెం వేస్తా సాల్ట్. మటన్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మటన్ మందు వైన్, రెడ్ వైన్. మేము రెడ్ వైన్ ఓన్లీ రెడ్ వైన్ తాగుతాం, మంది కింద తాగము. చూడండి చపాతీ చేసుకున్నాము. దానికి ఒకటి నాకు ఒకటి చపాతీ. మా చెల్లి రాలేదు ఇంకా. ఏంటి తాగితే ఎఫెక్ట్ ఇయ్యదా? ఏమి ఇయ్యదు. ఓకే ఫ్రెండ్స్, తిందాం రండి. తింటున్నాము. ఓకే డన్. అన్ని రెడీగా పెట్టుకున్నాము, తింటున్నాము. రాండి అందరం కలిసి తిందాము. థ్యాంక్ యూ డార్లింగ్.